అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు షానవాజ్. ఏం చేస్తుంటారు? నేను పలంబర్ పని చేస్తా. నేను ఇంటి చిలకలోనే ఉంటా. ఇప్పుడు మరి చిలకలగూడలో ఏరియాలో ఎట్లా ఉంది మరి డెవలప్మెంట్ పరంగా? ఎట్లంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు కింద మీద నడుస్తున్నాయన్న. ఇప్పుడు మన కేసీఆర్ అన్న ప్రభుత్వంలో మంచిగా నడుస్తుండే. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇష్యూ చేసిర్రు, అందరికి L2లో వచ్చిర్రు. ఇప్పుడు L3లో వేసేసారు. రెంట్ వాళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు అందరు ఎంక్వైరీ అయిపోయారు. మళ్ళా కలెక్టర్ L3లో వేసేసారు. మళ్ళా గరీబ్ వాళ్ళు ఏడ పోవాలా చెప్పు? ఇప్పుడు మన కేసీఆర్ ప్రభుత్వంలో ఏం డిస్టర్బ్ కాలే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అవుతున్నాయి. ఇప్పుడు మనకి ప్రజలు ₹2 టాబ్లెట్ తీసుకుంటే వాళ్ళు చాలా కొడుతున్నాడు ఫోటో రోడ్డు మీద. ఎక్కడైనా దవాఖానకు తీసుకోకపోతే బండి ఆపితే, ఎక్కడైనా పోతే పబ్లిక్కి నష్టం. అలా ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నారు, లేక వాళ్ళు ఎక్కడ పోవాలో చెప్పండి. ఇప్పుడు ఇందిరా మిల్లులు వస్తలేవా? ఇప్పుడు ఎవరికి వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఎవరికి ఇచ్చినట్టుగా ఇప్పుడు L2లా ఇప్పుడు మీరు ప్రజాపాలనలా మనము అప్లై చేసిన తర్వాత ఎంక్వైరీ అయింది. ఎంక్వైరీ అయినాక తర్వాత ఏం చేసారు? మళ్ళీ వాళ్ళు L2 నుంచి L3లో వేసేసారు. గరీబ్ వాళ్ళు ఏడ పోవాలా? జనాలు చాలా మంది ఉన్నారు కదన్నా. ఇప్పుడు ఉన్న వాళ్ళు మహిళ చాతుమేళ్ళ ఉంటారు బిల్డింగ్లలో. ఇప్పుడు గరీబ్ వాళ్ళు మళ్ళీ ఎక్కడ పోవాలో చెప్పండి? వాళ్ళు చెప్తేనే ఓట్లేసి మళ్ళీ చెప్తేనే కాంగ్రెస్కి గెలిపించినాం మేము. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం కాలే, అర్థమైందా? అందరికీ మంచిగా నడుస్తుండే, అందరికీ ఇల్లులు వచ్చేసినాయి టీఆర్ఎస్లో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇది కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ. అంతేనా? మళ్ళీ ఎట్లుంటుంది? GHMC ఎలక్షన్స్ వస్తాయి కదా ఈసారి. ఇప్పుడు చూసాం, అదృష్టం ఎవరికి గెలిస్తే ఇప్పుడు మనం లోకల్ మనిషికి వేయాలా. కొత్తలు చేస్తే మనం నడవవు కదా. ఎవరికి అవకాశం ఉంటుంది? ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ఏ మనకి. ఇప్పుడు మనకి టైగర్ అంటే పద్మారావు. ఈడ మళ్ళా సికింద్రాబాద్ టైగర్ అంటే మన పద్మారావే. మళ్ళా మొత్తం మైనారిటీ ఓటు పద్మారావుకి పోతాయి అంతే. మళ్ళీ ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది? ఇప్పుడు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే బాగుంటుండనా అంతే. మళ్ళీ బీజేపీ కూడా ఉంది కదా, అంటే ఇప్పుడు బయట బీజేపీ అంటే ఇప్పుడు మన ప్రభాన ఉన్నాడు. ప్రభాన నిలబడితే మనం ప్రభాన ముఖం చూసి వేస్తాం, అర్థమైందా? మళ్ళా మన మోదీ గుర్తుపెట్టాం, మన సీఎం గుర్తుపెట్టాం. మనం ఏరియా మనిషికి ఈయనగా అడుగుతాం. ఆడ పోయి ఢిల్లీలో పోదామా మనం? మళ్ళా మనిషికి ముఖం చూసి ఎవడేస్తారు కదా. మళ్ళీ ఇప్పుడు మన చిన్నప్పుడు చూస్తున్నా ప్రభానాకి, మన లోకల్ ఇంకా గెలిపొచ్చు మనం. ఇప్పుడు కొత్త మంది ఎక్కడ నుంచి వచ్చి వాళ్ళకి తెలిస్తే ఎట్లా? ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఏమన్నా చేసి ఏం చేయలే అన్న, ఏం చేశారు చెప్పు? ఇప్పుడు టీఆర్ఎస్ హిమాగాళి మంచిగా చేసింది పని, అర్థమైందా? ఇప్పుడు టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం అంతే. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటే ఇప్పుడు గరీబ్ వాళ్ళకి ఇవ్వాలా. ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు గరీబ్ వాళ్ళు ఎడపోవాలా? మళ్ళీ ఎంక్వైరీ అయిపోయినాయి, అర్థమైందా? రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇప్పుడు పెద్ద మాట ఎందుకు, మళ్ళీ అయిపోయింది. ఇప్పుడు అదృష్టం వచ్చేసింది ఆయనకి. కేసీఆర్ గారు కూడా ఒక ఛాన్స్ ఇచ్చేసింది రేవంత్ రెడ్డికి. ఇప్పుడు కళలు కూడా అనుకోద్దు రేవంత్ రెడ్డి. సరే, ఇంకోటి ఇప్పుడు ఈ దొంగ ఓట్లు తీసే ప్రక్రియ నడుస్తుంది కదా సార్, ప్రక్రియ. ఇప్పుడు దొంగ ఓట్లు అంటే ఇప్పుడు ఎస్ఐఆర్ అంటే, ఇప్పుడు ఎస్ఐఆర్లో కూడా ఎట్లా అయిందంటే, ఇప్పుడు మంచిగా తీసింది గవర్నమెంట్. ఇప్పుడు ఎవరు గెలిచిందో వాళ్ళకి గెలుస్తాడు అంతే, ఏం లేదు, అర్థమైందా? ఇప్పుడు ఏమి కాదన్న, గరీబ్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ రావాలా అంతే, ఏం లేదు. చెప్పి వాళ్ళకి ప్రకారం చేయాలా. మళ్ళీ 6 గ్యారంటీ చేస్తా అన్నాడు. ఎవరికి ఉన్నాడు ఇల్లు కూడా పులు కుడుతున్నారు వాళ్ళు గరీబ్ వాళ్ళు. ఏం చేశారు హైదరాబాద్ నుంచి, అర్థమైందా? ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఏం కాలే అన్న, మన జనాలకి ఏం కాలే, అర్థమైందా? అంతే. రైట్ అన్న, థ్యాంక్ యూ.